Temperature, 4 marks question is the paper. Because that's not forest and party and 4 marks question. The question is what is biodiversity and why biodiversity important in nature. So we will see sorry, for me personal what is biodiversity and why is biodiversity important for human. The first one biodiversity అంటే ఏంటో తెలుసుకుంటాను. ఆ తర్వాత biodiversity వెరైటీ థింగ్స్ ఏంటో తెలుసుకుంటాను. అంటే ఫస్ట్ డెఫినేషన్ మాట్లాడి biodiversity is the variety of living organisms such as plants, animals, and microorganisms found in a particular region or on the earth. ఈ ప్రదేశంలో నివసించే వివిధ రకాల జాతులు, వృక్షాలు మరియు జంతువులు, సూక్ష్మజీవులు వీటన్నిటిని కలిపి ఏమంటారండి బయోడైవర్సిటీ. అయితే ఇది మనకి ఎలా ఇంపార్టెన్స్ అని అడుగుతున్నాం. సో ఇది నీట్గా సైంటిఫిక్ రాస్తే బుక్స్ నుంచి మార్చబడతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి గైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. గైడ్ హెడ్డింగ్స్ పెడితే మనకి మంచి మార్క్స్ పడతాయి. సో చూడండి ఇప్పుడు పాయింట్స్ మెయింటైన్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతుల్యతని కాపాడుతుంది. రెండు ప్రొవైడ్స్ ఫుడ్ మెడిసిన్స్ అంటే మనకు కావాల్సిన వనరులు అందిస్తుంది. 3 ప్లాంటర్స్ ఆయిల్ అండ్ వాటర్ అంటే నేల క్షేమం గురవకుండా అలాగే నీరు పారవకుండా కాపాడుతుంది. రెగ్యులేట్స్ క్లైమేట్ మెయింటైన్స్ ద ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ అంటే వాతావరణంలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ సాగిని పెరిగిపోకుండా తగ్గిపోకుండా వస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ సపోర్ట్స్ లైవ్లీహుడ్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే జీవనానికి లేదా సుస్థిరభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కన్క్లూజన్ biodiversity is essential for human survival and sustainable use of natural resources. అంటే మానవ వనరులకి వనరుల సద్వినియోగానికి సుస్థిర అభివృద్ధికి బయోడైవర్సిటీ అంటే చాలా ముఖ్యమైనది. సో ఇందులో మీరు ఖచ్చితంగా 4 మార్క్స్ ఇచ్చారు కాబట్టి 4 మార్క్స్ అడిగితే ఎంత మనం డెఫినేషన్ రాయాలి, ఇది డెఫినేషన్ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వీటిలో ఇంపార్టెంట్ ఈజీ పాయింట్స్ ఇది ఈజీ పాయింట్ అలాగే ఇది ఈజీ పాయింట్ ఇది ఈజీ పాయింట్. సో ఈ పాయింట్స్ అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కన్క్లూజన్ అనేది అంత అవసరం ఉండదు. 4 మార్క్స్ మ్యాథ్స్ అవసరం ఉండదు. 8 మార్క్స్ అయితే రాయాలి దీనికి అంత ఉంటుంది. ఓకే, నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.